రైట్. తుని ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు చెరువులో దూకి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నిందితుడు తాటికి నారాయణరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పుడు నారాయణరావు మృతిపై కొడుకు సురేష్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. నా దృష్టిలో ఎప్పుడో పోయాడంటూ కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయాడు సురేష్. తండ్రి ఇంటికి దూరంగా జీవిస్తున్నానంటూ సురేష్ ఫేస్బుక్లో చెప్పుకొని వచ్చాడు. నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు సురేష్. అయితే నా తండ్రి ఆత్మహత్య చేసుకోలేదు. రాత్రి 10:30 నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. మళ్ళీ చెరువులో నారాయణరావు దూకిన వెంటనే మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు మీరు అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. తన తండ్రి గురించి రాత్రి దూకితే ఉదయం 7 గంటలకు సమాచారం ఇచ్చారు. ఈ మృతిపై నాకు అనుమానాలు ఉన్నాయి. అలాగే సీసీ కెమెరాలు పరిశీలించి నిజాలు బయట పెట్టాలని చెప్పి సురేష్ చెప్పుకొని వచ్చాడు. నారాయణరావు చనిపోయిన విధానం బాగోలేదు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు తాటికి సురేష్ ప్రస్తుతం. అయితే టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు సురేష్. దానికి సంబంధించి తండ్రి మృతికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు ఆయన. ఎవరైనా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చేస్తామండి, ఏమైనా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా అన్నారు. కానీ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి సార్ ఇది టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్ అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందన్నది. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. నిజం తెలియదు సార్ మాకు. రైట్. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తాటిక సురేష్ తండ్రి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మా ఇద్దరికి సఖ్యత లేదు, ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను దూరంగా ఉంటున్నాను. కానీ ఈ విధంగా నా తండ్రి మృతి చెందడం అయితే నాకు చాలా బాధగా ఉంది. ఇది నేను ఒప్పుకోను. ఇది ఎలా జరుగుతుంది? రాత్రి కనిపించకుండా పోయి చెరువులో దూకితే గనక నాకు ఇప్పుడు పోలీసులు ఎందుకు సమాచారం ఇచ్చారు? నాకు దీని మీద అనుమానాలు ఉన్నాయంటూ కూడా తాటిక సురేష్ తండ్రి గురించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. విజువల్స్ కూడా మనం చూసాం. ఒక్కసారి మళ్ళీ విందాం ఆయన ఏం చెప్తున్నారు తండ్రి మృతి గురించి, నారాయణరావు చేసిన పని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చేస్తామండి, ఏమైనా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా అన్నారు. కానీ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి.
ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళి సార్ ఇది అది టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్ అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తున్నాం సార్. రైట్, నారాయణ మృతికి సంబంధించి కూడా పోలీసులు కూడా మాట్లాడారు మీడియాతో. పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:10 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరుచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోండ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యారు, చెరువులో దూకారని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళా ఈ రోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, చెరువులో దూకిన నారాయణ మృతదేహం ప్రస్తుతం లభ్యమైంది. దానికి సంబంధించి నారాయణ కొడుకు కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. తండ్రి మృతికి సంబంధించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని కూడా సురేష్ చెప్తున్న పరిస్థితి. అయితే సీసీ కెమెరాలు పరిశీలించండి, నిజాలు బయట పెట్టాలి అని చెప్పి సురేష్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. నారాయణరావు చనిపోయిన విధానం బాగోలేదు, టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ప్రస్తుతం తాటికి సురేష్. ఈ వ్యాఖ్యలు చేయడం మీద పోలీసులు కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు.